ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అరే రే అందరూ అనుకుంటారు అది హానికరం అనే, కాదు, అది చాలా హానికరం. జీవితం అనేది ఒక గమ్యం అయితే ఒకవైపు నరకం, మరోవైపు పరలోకం. నరకానికి అడుగు దూరంలో ఉన్న నా జీవితాన్ని గుర్తు తెలియని మనుషులు, వాళ్ళ మనసులు నరకానికి నన్ను దూరంగా నిలిపాయి. ఇది నా కథ కాదు, మా కథ. ఎలాగైతేనే హైదరాబాద్ వచ్చేసాను. కష్టపడి త్వరగా జాబ్ తెచ్చుకోవాలి, అమ్మని చాలా బాగా చూసుకోవాలి. ఏమైనా ఈ పేదోళ్ళు మనలాగా బతకలేరురా, మనకు పోటీ రాలేరు. చిన్న బ్రతుకులు, కళల ప్రపంచంలో జీవిస్తుంటారు. మామా ఓపెన్ చేస్తే చెప్పామా? నేను చెప్పను, ఎందుకంటే నీ ఫేస్ నాకు నచ్చలేదు. ఇది జీర్ణించుకోవడం నీ కష్టమైనా కూడా ఇదే నిజం. సూపర్ డైలాగ్ మామా.
బంగారం, గుడ్ మార్నింగ్ బంగారం. ఏమో బంగారం, నీతో మాట్లాడిన దగ్గర నుంచి మార్నింగ్ ఈవినింగ్కి తేడా తెలియట్లేదు. ఎక్కడ బంగారం? తాలింపు రెస్టారెంటా? ఓకే బంగారం. ఈరోజు నాకు తాలింపేగా పార్టీ అంటే. ఇంకొద్ది కలుపు. ఏ మావా, తినండిరా ఇటు. ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక స్టోరీ గుర్తు వస్తుంది మావా, చెబుతా వింటారా? ఓపెన్ చేస్తే ఒక శ్మశానం మావా. అందులో హార్ట్ అటాక్ తో చనిపోయిన తీసుకొచ్చి వాడిని మళ్ళీ తవ్వి బయటికి తీసి మావా, వాడిని కసి తీరా నరికి నరికి పొడిసి పొడిసి చంపుతుర్రా. వీడేందట చూస్తున్నాడు చంపేదట్టే. అలా వాడి కోపం వచ్చిన ప్రతిసారి కూడా నరికి నరికి చంపుతుర్రా మళ్ళీ. మావా నాకు డౌట్ మామా, ఆల్రెడీ చచ్చింది కదా, మళ్ళీ నరికి 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 చంపడం అవసరమా? అరే వీడు వాడి శత్రువురా, వీడు చంపక ముందే వాడు చచ్చిపోయినరా. వాడు చంపక ముందే వీడు చచ్చిపోయిందని వాడు కోపం వచ్చిన ప్రతిసారి కూడా తవ్వి మరి చంపుతున్నారా. వాడు చంపటమేమో కానీ నువ్వు మాత్రం చంపేస్తున్నారు సామె. సర్లే కానీ ఇంకోటి చెబుతా అయినరా మావా, ఇంకోటి చెబుతానండ్రా. ఓపెన్ చేస్తే నీకు దండం పెడతాను, నువ్వు క్లోజ్ చేయరా సామె. సర్లే కానీ ఇంకో పెగ్గిపోయి. హలో సార్, మేము పత్తాపురం ఓపెన్ ప్లాట్స్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. ఓపెన్ ప్లాట్స్ ఏంటమ్మా? ఓపెన్ ప్లాట్స్ సార్, పత్తాపురం. ఈ పత్తాపురం టౌన్షిప్ పేరా లేక పత్తాపురమేనా? పత్తాపురం అనేది మా టౌన్షిప్ పేరు సార్. ఓపెన్ ప్లాట్స్ వచ్చేసరికి కోకాపేట అవుటర్ రింగ్ రోడ్ పక్కన సార్. హలో, ఈ కోకాపేట నౌకాపేట అన్ని దిక్కులు కొనేసినామమ్మా. ఏం మార్స్ మీదో మూడు మీదో చూడండి. అబ్బో సరే సరే సార్. ఎరా వచ్చిందా జాబ్? రేపురా ఇంటర్వ్యూ. రేపా? మరి వచ్చిద్దా? నాకు రాకపోతే ఇంకెవరికి వచ్చిద్దిరా? నాకు ఇంటర్లో 90%, బీటెక్లో 80%. అలా అమీర్పేటలో కలబెడితే అలా అలా జాబ్ రావాల్సిందే. అది మన టాలెంట్. అలా అడుగు పెడితే వచ్చే జాబ్ కాదు, చేతిలో పాంప్లెట్. మామా మన మహేష్ మామ పోయలేదు మామా. కలుపు. కొద్దిగా పోసారు కదా మన మామకి. సూపర్ ఉంటది నిజంగానా? తాగు, నువ్వు తాగు, సూపర్ ఉంటది. తాగు తాగు. ఎలా ఉంది? బాగుంది బాగుందా? అట్టుండిద్ది. ఇంకో పెద్ద. ఓకే, ఇంకోసారి. మన దగ్గర ఇంకా ఆర్గానిక్ సిగరెట్లు ఉన్నాయి, ఆర్గానిక్ మందు ఉంది, చాలా మంచిది అది. ఆర్గానిక్ మందు సిగరెట్ తమలపాకులో చేస్తారు. ఆ సిగరెట్ మంచిదే. ఇప్పుడు చెప్పేది ఇంతే ఉంటుంది, ఏం కాదు.
దానివల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి. తాగితే మంచిదే, తప్పే కాదు. తాగడం వల్ల ఎంత యూజ్ ఉందో తెలుసా? తాగితే బలం వస్తుంది, ఎనర్జీ వస్తుంది, డబ్బు వస్తుంది, అందం వస్తుంది, పొట్ట కూడా వస్తుంది. అది చూసావా ఎన్ని లాభాలు ఉన్నాయి. ఎవరు కూడా వస్తుంది. వెళ్ళిపోమని చెప్పానా? వెళ్ళిపోరా ఫాస్ట్గా, వెళ్ళిపోరా. జాగ్రత్త జాగ్రత్త మామ. ఓకే మామా. ఏం చేస్తున్నారు నువ్వు? నీకు తెలియదురా పోరా. నాకు తెలిసేదేంట్రా, సంవత్సరం నుండి పచ్చి తాగుబోతులా తయారవుతున్నావు నువ్వు. ఇప్పుడు డ్రగ్స్ కూడా తీసుకుంటున్నావు. ముందు జాబ్ తెచ్చుకుని మీ అమ్మని చూసుకోరా. పోరా రే, పొమ్మని చెప్పరా. నేను పోపిస్తే తాగలేను, మీరు నన్ను పొమ్మంటున్నారా? పొమ్మనేదేంట్రా? ఎవరు వద్దు, వాళ్ళేదో మంచిగా లేనట్టు నన్ను నాకు ఈ మందు చదువు, ఈ డ్రెస్ చదువు, మందు కూడా అయిపోయింది. బ్రదర్ బ్రదర్ ఎవరు బ్రదర్? అయ్యో దేవుడా, చాలా దెబ్బలు తగిలినాయి. బ్రదర్ లేకుండా బ్రదర్, బ్రదర్ లేకుండా బ్రదర్, బ్రదర్ కలిగి ఉండు బ్రదర్, బ్రదర్ లేకుండా బ్రదర్, బ్రదర్ కలిగి రండి బ్రదర్, బ్రదర్ ప్లీజ్ బ్రదర్ లేవండి బ్రదర్. ఏ దేవుడా, నిన్న రాత్రి ఏమైందో మీకు తెలుసా? మీరు బాగా తాగేసి నా బైక్ కింద పడ్డారు. సో మిమ్మల్ని ఒంటరిగా వదిలేలాక మా రూమ్కి తెచ్చుకున్నాను. సో ఈ షర్ట్ మొత్తం బ్లడ్తో తడిచిపోయి ఉండేది. సో నేనే చేంజ్ చేశాను. ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండండి, రెస్ట్ తీసుకోండి. నాకు చిన్న వర్క్ ఉంది, నేను బయటికి వెళ్ళి చూసుకొని వస్తాను. జాగ్రత్తగా ఉండండి. సరే.
బాగానే ఉండు నాన్న, బాగుండు నాన్న. మంచిగా ఉన్నాయ్యా, నువ్వు మంచిగా చదువుకుంటున్నావు నాన్న. మంచిగా చదువుకోవాలి, జాబ్ చేయాలి. మరి మా పరిస్థితి ఎక్కడ బాగోలేదు. మరి నువ్వు జాబ్ చేస్తావని మేము ఎంతో ఆశపడుతున్నాం. సరే మరి నాన్న, మంచిగా చదువుకొని జాబ్ చేయాలి. నా తమ్ముడు మహేష్లో ఉన్నాడే. మహేష్, రే మహేష్, మహేష్ ఇలా అయిపోయావేంట్రా? పైకి లేరా, పైకి లేరా. రే మహేష్, ఇలా ఉండరు చూడు, ఎలా అయిపోయావురా? ఏంట్రా నువ్వెవడేంట్రా? నీ బ్రతికెందుకురా? నువ్వు మానవరా? ఇంకా అమ్మ ఎంత కష్టపడుతుందా? నువ్వు ఇక్కడ వెచ్చడు తిరుగుతున్నావా? నువ్వు మాకు వద్దురా, ఇంకా చచ్చిపోరా. నాకు జాబ్ లేదు. ఈ డ్రగ్స్ కి వ్యసనాలకు నేను బానిసయ్యాను. ఈ డ్రగ్స్ కి వ్యసనాల వల్ల నా అనుకున్న నా రక్త సంబంధికులు నేను పోగొట్టుకున్నాను. మా అమ్మను చూసుకోలేకపోతున్నాను. వీటి నుంచి నాకు విడుదల పొందాలని, కానీ నేను విడుదల పొందలేకపోతున్నాను. కానీ నాకు విడుదల కావాలి. నాకు వేరే మార్గం లేదు. కృపా కనికరము గల దేవా, మరణపు అంచుల్లో నరకపు పులిమేరలో ఉన్న నా జీవితాన్ని రక్షించిన దేవా నీకు వందనాలు. నా వలె ఈ లోకాశల్లో చిక్కుకొని మరణపు అంచుల్లో నరకపు పొలిమేరలో ఉన్న వారిని నీ వైపు నడిపించే కృపను నాకు దయచేయము తండ్రి. ప్రభువా, మా రూమ్లో ఉన్న ప్రతి ఒక్క బ్రదర్ని జ్ఞాపకం చేసుకోనండి. వారికి మీరు తోడుగా ఉండండి. ప్రత్యేకించి మహేష్ని సమర్పించి ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రణాళిక చొప్పున మహేష్ని ఇక్కడ ఉంచినందుకు మీకు వందనాలు నాయన. ప్రభువా, తనకున్న వ్యసనాల నుంచి మీరు విడుదలను దయచేయండి. తనకు మంచి ఆరోగ్యమును దయచేయండి. మహేష్ వాళ్ళ అమ్మగారిని మీకు సమర్పిస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. మంచి ఆరోగ్యమును దయచేయండి. ఏ యొక్క ఆత్మ నశించడం మీకు ఇష్టం లేదు కదా తండ్రి. నాకు వేరే మార్గం లేదు. నాకు చాపే మార్గం. నేను చచ్చిపోను. నేను చచ్చిపోతాను.
తమ్ముడు ఏమైంది? ఎందుకు అంతలో బాధపడుతున్నావు? వేరే మార్గం లేదు, నాకు చాలా దిక్కన్నా. తమ్ముడు, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. కూర్చో, మాట్లాడదాం. లేదన్నా, నేను చచ్చిపోతానన్నా. కూర్చో కూర్చో, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. కూర్చో. చెప్పు తమ్ముడు, ఏమైంది? నాకు వేరే మార్గం లేదన్నా, నాకు చాలా దిక్కన్నా. నాన్న ఎంత వేదన ఉందన్నా, నేను సర్వం కోల్పోయానన్నా. బైబిల్లో యేసు ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని. నీకు చావు కాదు మార్గం, నీకు ఒక మార్గం ఉంది. అన్నా, ఆ యేసుక్రీస్తు నాకు సహాయం చేస్తాడా అన్నా? తప్పకుండా చేస్తాడు తమ్ముడు. మనలాంటి వాళ్ళ కోసమే ఆయన పరలోకం నుండి భూమికి దిగి వచ్చింది. నాలాంటి పాప కొడుకు కూడా ఆయన వచ్చాడా అన్నా? తమ్ముడు, మన పాపం నిమిత్తము, మన దోషముల నిమిత్తము, మనం చేస్తున్న ప్రతి చెడు క్రియ నిమిత్తము ఆయన శిలువలో మరణించాడు. మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించాడు. సిలువ వేయబడ్డాడు. మన కొరకు సర్వ శరీరం నల్లగొట్టబడింది. మనకు చావు కాదు మార్గం, ఆయనే మన మార్గం. పాపంలో పాదాల స్థితిలో ఉన్న నన్ను కూడా ఆ దేవుడు ప్రేమిస్తాడా అన్నా? క్షమిస్తాడా అన్నా? నా అనుకున్న నా రక్త సంబంధికులే నన్ను వదిలేసి వెళ్ళిపోయారన్నా. ఆయన నా పాపను క్షమిస్తాడా అన్నా? ఆ ప్రభు నిన్ను తప్పకుండా క్షమిస్తాడు తమ్ముడు. యేసు ప్రభు దీర్ఘకాలం క్షమించేవాడు. ఆయన దయాల హృదయం కలవాడు. యేసు ప్రభు మాత్రమే నీ మార్గం. నువ్వు ఆయన ప్రార్థించు. ఆయన అన్నిటి విషయాల్లో నీ ముందుండి నిన్ను నడిపిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు. తమ్ముడు, ఈ లోకంలో ఎవరి దగ్గర శాశ్వత ప్రేమ లేదు. మన దగ్గర ఉన్నదాన్ని బట్టి మాత్రమే ఈ మనుషులు మనం ప్రేమిస్తూ ఉన్నారు. కానీ ఆ యేసుక్రీస్తు వారు మాత్రం నిజంగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ఒక మాట చెప్పాడు తెలుసా? నీ తల్లి నిన్ను మరచునేమో, నీ తండ్రి నిన్ను విడుచునేమో, కానీ నేను నిన్ను విడువను, ఎడబాయను అన్నాడు. అలాంటి దేవుడు నిన్ను ఎప్పుడు విడువడు తమ్ముడు. నిన్ను నిత్యము ప్రేమిస్తూ ఉన్నాడు. అన్నా, నాకు మారాలని ఉంది. నా గురించి ప్రార్థన చేస్తావన్నా? తప్పకుండా తమ్ముడు. పద, ఆయన మందిరంకి వెళ్ళి మనం ప్రార్థన చేసుకుందాం. సరే అన్నా. అయితే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, ఇద్దరు కలిసి మందిరానికి వెళ్దాం. సరే అన్నా. శ్రేష్టమైన దానిని సిద్ధపరిచి ఉంచితే దాన్ని ఎక్కడ నువ్వు పొందకుండా పోతావో అని నాకు భయం కలిగి దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. నైట్ అంతా కూడా ఈ మాటలు చెప్పు. నువ్వు దేవుడు సిద్ధపరిచినది బహు గొప్పదైతే నువ్వు ఎక్కడ దాన్ని పొందకుండా దాటి వెళ్ళిపోతావో, ఎక్కడ నువ్వు మిస్ అవుతావో, ఆ బంధువులతో కూడా సమాచారంగా కలిగి ఉంటా. అక్కడ నుంచి నువ్వులే తమ్ముడు, చెల్లి, దేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైనది నీ జీవితం. పాపభోగముల నుంచి విడిచిపెడతావు. నీవు ఇప్పటి వరకు జీవించిన జీవితం ఇంకా చాలు నీకు. లోకంలో రుచి చూచావు. లోకమును నీ నాశనం చేసింది, నాశనం చేస్తుంది. ఇంకా చాలు. మేలైన దానిని ఎంచుకో. ఇదిగో నీ కొరకు ప్రభు వారు కలువరి శిలువలో వేలాడి ప్రాణం పెట్టి నేను విమోచించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రేమించిన దేవుడు, ప్రాణం పెట్టినటువంటి దేవుడు. మీ థ్యాంక్ యూ. ఎంచుకోగలవా? అక్కడ ఉన్నదంతా నాశనమండి, దుఃఖమండి. ఎవరు లేరు తనకంటూ. ఒంటరిగా అయిపోయాడు. ఒక మంచి ఎంపిక చేసుకున్నాడు. ఇదే నీ తీర్మానమై ఉండాలి. ఇక నా ప్రభుతో కూడా నేను నడుస్తున్నాను. ఈ నా జీవితం అంతా నా ప్రభు కొరకు నేను అప్పగించుకుంటాను.
ప్రైజ్ ద లార్డ్. దేవుడు నాతో మాట్లాడాడు. చాలా మంచిది బ్రదర్. ఇక నుంచి ఈ పాప జీవితాన్ని జీవించాలనుకోవడం లేదు. చాలా మంచి తమ్ముడు, మంచి నిర్ణయం తీసుకున్నావు. అలాగే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, యవ్వన కాలంలో ఆయన కాడిమోటి ఎంతో సులభమని. సో ఇప్పటి నుంచి మనం దేవుడి కోసం కష్టపడదాం, ఎంతో మందిని రక్షిద్దాం. ఓకే అన్న. నా వల్ల ఈ లోక వ్యసనాలకు బానిసలైన నా ఫ్రెండ్స్ ఉన్నారన్న, వాళ్ళతో నేను మాట్లాడడానికి వెళ్తున్నాను. చాలా మంచి తమ్ముడు, దేవుడిని బహుగా ఆశీర్వదిస్తాడు. ఆ బంధువులతో కూడా సహవాసాన్ని కలిగి ఉండ అక్కడ నుంచి నువ్వులే. తమ్ముడు చెల్లి, దేవుడి సిద్ధపరిచిన శ్రేష్టమైనది నీ జీవితం. అల్పకాలంలో పాప బంధముల నుంచి విడిచిపెట్టు. ఇది నేను, నా గతం నరకానికి చూపే మార్గం. ఒక్క యాక్సిడెంట్ ఒక వ్యక్తిని పరిచయం చేసింది, ఒక సహవాసాన్ని ఇచ్చింది. నా ఒంటరి బ్రతుకులో, ప్రేమ లేని నా జీవితంలో ఒక కొత్త ప్రేమ చూపింది. యేసయ్యా, ఇది నీ ప్రేమ, ఇది నీ కరుణ. నేను చనిపోదాం అనుకున్నా, కానీ ఇప్పుడు నీకు మాట ఇస్తున్నా. నేను నీ వల్లే బ్రతికా, ఇప్పుడు నీ కోసమే బ్రతుకుతా. ఇది నా కథకు ముగింపు కాదు, ప్రారంభం మాత్రమే.